మరోవైపు నిర్మల్ జిల్లా కేంద్రంలో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను హర్షిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు జాతీయ రహదారులపై టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో కేవలం హిందువులనే ఉగ్రవాదులు హతమార్చడం దారుణమన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేయడం అభినందనీయమని తెలిపారు. రాబోయే రోజుల్లో దేశంలో ఉగ్రవాదులు దాడులు చేయాలంటేనే భయం పుట్టేలా భారత సైన్యం దాడులు చేయడం గర్వకారణమన్నారు. ముఖ్యంగా ఎవరైతే హిందూ సోదరిమణులు ఉన్నారో వాళ్ళ భర్తల్ని వాళ్ళని హిందువులను నిర్ధారించుకున్నాక చంపేసి వాళ్ళకి సింధూరం ఎట్లయితే దూరం చేసిండ్రో దాన్ని మనసులో ఉంచుకొని ఇవాళ యావత్ దేశాల మద్దతుతో ముఖ్యంగా భారతదేశ ప్రజల మద్దతుతో నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాల అధిపతులను హాజరుపరిచి వాటి సింధూరం దూరమైన వారిని వాళ్ళ సింధూరం తెచ్చే విధంగా అదే పేరుని పెట్టి ఇవాళ ఆపరేషన్ స్టార్ట్ చేసిండ్రు. మరి నిన్నటి వరకు మేము చేయలేదు అని చెప్పేసి తప్పుడు మాటలు చెప్పిన పాకిస్తాన్కు నిన్న భద్రతా మండలిలో మన దేశాలు కూడా చివాట్లు వేయడం జరిగింది. మరి నిన్న రాత్రి 1:30 తర్వాత మన సైన్యం వెళ్లి 9 స్థావరాలను మొత్తం టెర్రరిస్ట్ స్థావరాలను